పంచాయతీరాజ్ స్థానిక ప్రభుత్వాలు సిరీస్లో భాగంగా మూడవది. మనం గతంలో చరిత్రలో ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు మధ్యయుగంలో స్థానిక ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణులను అలవర్చుకోవడంతో ఆదరణ కోల్పోవాల్సి వచ్చింది. అంటే మధ్యయుగంలో చాలా వరకు ఢిల్లీ సల్తనత్, అలాగే మొఘలాయిస్ వీరి పరిపాలనా కాలంలో చాలా వరకు స్థానిక ప్రభుత్వాల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయలేదు. అందువల్ల దాంతోపాటు నియంతృత్వపరమైన ధోరణులు కొంత ఉండడం వల్ల స్థానిక ప్రభుత్వాలు అనేవి వాటి ఆదరణ కోల్పోయాయి. ఇక ఆధునిక యుగంలోకి వచ్చేసరికి బ్రిటిష్ వారి స్థానిక ప్రభుత్వాల ఏర్పాటులో భాగంగా 1687లోనే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ రోజున ఏర్పాటు చేశారు. అలాగే 1793 చార్టర్ చట్టం ద్వారా మద్రాసు, కలకత్తా, బొంబాయి మేయర్ బోర్డులను ఏర్పాటు చేసి వాటికి స్థానిక విధులను అప్పగించారు. కాగా 1870లో ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా లార్డ్ మేయో ద్వారా అంకురార్పణ జరిగిన స్థానిక స్వపరిపాలన తీర్మానం 1887లో రిప్పన్ కాలంలో చట్టంగా రూపొందింది. అందుకే రిప్పన్ గారిని స్థానిక సంస్థల పితామహుడు అంటారు. దీని ద్వారా జిల్లా బోర్డు, తాలూకా బోర్డు, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.